భారత క్రికెటర్ ధోనీపై అనంతపురం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరు కానందున ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అనంతపురం కోర్టు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, కోర్టు వ్యవహారశీలికి సంబంధించి, అలాగే దీనికి సంబంధించి కోర్టు తీర్పుకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? మహేంద్ర సింగ్ ధోనీపై అనంతపురం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే విహెచ్పి శ్యామ్ సుందర్ పిటిషన్ దాఖలు చేశారు గత రెండు సంవత్సరాల కిందట. దీనికి సంబంధించి బిజినెస్ టుడే మ్యాగజైన్ లో విష్ణుమూర్తి అవతారంలో ధోని ఫోటో ఉండడం, అదేవిధంగా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోని ఏకంగా బూట్లు పట్టడం హిందూ మనోభావాలను దెబ్బతీస్తోందని విహెచ్పి నేత శ్యామ్ సుందర్ చాలా కాలంగా కిందటే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ధోనితో పాటు బిజినెస్ టుడే మ్యాగజైన్ ప్రతినిధులు ఎడిటర్ కి గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటిదాకా హాజరు కాకపోవడం పట్ల అనంతపురం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అనంతపురం కోర్టు ధోనితో పాటు బిజినెస్ టుడే మ్యాగజైన్ ఎడిటర్, అదేవిధంగా ఇతరత్ర మ్యాగజైన్ సిబ్బందికి నోటీసులు జారీ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా ధోని కోర్టుకు హాజరు కావాల్సిందే, పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిద్ధు, దీనికి సంబంధించి విహెచ్పి కార్యకర్తలు ఏమంటున్నారు? ఎవరైతే కోర్టులో దాఖలు చేశారో ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా పూర్తి వివరాలు ఏంటి? ఆయన ఏమంటున్నారు? విహెచ్పి నేత శ్యామ్ సుందర్ చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ధోని తప్పు ఉందా లేదా అన్న దానిపైన పక్కన పెడితే ఖచ్చితంగా ధోని ఫోటో క్రికెట్ బ్యాట్, అదేవిధంగా బూట్లు వేసుకున్న చిత్రం పూర్తి స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ క్రికెట్ పరంపర విజయ గాథలు కొనసాగిస్తున్న ధోనిని ఆ సందర్భంలో చిత్రీకరణ ఉండొచ్చు, కానీ విష్ణుమూర్తి అవతారంలో బూట్లు ఎందుకు పట్టుకున్న వాతావరణం ఉంది, అదేవిధంగా ఎందుకు అలా వేశారన్న దానిపైన బిజినెస్ టుడే మ్యాగజైన్ సంబంధించిన ఎడిటర్ సమాధానం చెప్పాల్సింది. అదేవిధంగా ధోని కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని విహెచ్పి నేతలు పేర్కొంటారు. అయితే కోర్టుకు దూరంగా ఉండడం ధోనికి తగదు, నోటీసులు జారీ చేసినప్పుడే ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కానందునే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఖచ్చితంగా ధోని కోర్టుకు హాజరు అవుతారన్న విశ్వాసాన్ని విహెచ్పి నేతలు పేర్కొంటూ ఉన్నారు. సిద్ధు. ఓకే శివారెడ్డి.